బీపీ, డయాబెటిక్, కిడ్నీ, లివర్, క్యాన్సర్ లాంటి సమస్యలతో బాధపడుతున్నారా? అయితే ప్రముఖ క్లినికల్ మెటల్ టాక్సికాలజిస్ట్ డాక్టర్ ప్రవీణ్ సక్సేనాని సంప్రదించండి. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు మళ్లీ షాక్ తగిలింది. బెయిల్ పిటిషన్లను తిరస్కరిస్తూ రౌస్ అవెన్యూ కోర్టు తీర్పు వెల్లడించింది. ఢిల్లీ లిక్కర్ కేసులో సిబిఐ, ఈడీ కేసులలో కవితకు బెయిల్ నిరాకరించింది కోర్టు. సిబిఐ, ఈడీ కేసులలో కవిత దాఖలు చేసిన 2 పిటిషన్లను ట్రయల్ కోర్టు కొట్టివేసింది. లిక్కర్ స్కామ్ కేసులో మరోసారి బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు బిగ్ షాక్ తగిలింది. కవిత బెయిల్ పిటిషన్లను కోర్టు తిరస్కరించింది. కవిత మధ్యంతర రెగ్యులర్ బెయిల్ పిటిషన్లను రౌస్ అవెన్యూ కోర్టు తిరస్కరించింది. 2 పిటిషన్లపై గత నెలలో కోర్టు విచారణ జరిపింది. అయితే ఎమ్మెల్సీ కవితకు బెయిల్ ఇవ్వవద్దని ఈడీ, సిబిఐ వాదించాయి. దర్యాప్తును కవిత ప్రభావితం చేస్తారని ఈడీ, సిబిఐ కోర్టుకు తెలిపారు. ఇక సిబిఐ, ఈడీ కేసులలో కవిత బెయిల్ పిటిషన్లు తిరస్కరించడంతో మరోసారి కవితకు చుక్కెదురైనట్లుగా అయింది. ఢిల్లీ లిక్కర్ స్కామ్లో అరెస్టైన కవిత ప్రస్తుతం తిహార్ జైల్లో ఉన్నారు. దాదాపు 40 రోజులుగా తిహార్ జైల్లోనే ఉన్నారు. తొలుత మార్చి 15వ తేదీన ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు కల్వకుంట్ల కవితను అరెస్టు చేశారు. తర్వాత ఆమెను 10 రోజుల పాటు కస్టడీలోకి తీసుకొని విచారించారు. తర్వాత కవితను తిహార్ జైలుకు తరలించారు. అనంతరం తిహార్ జైలులో ఉన్న కవితను సిబిఐ అధికారులు అరెస్టు చేసినట్టుగా వెల్లడించారు. ఆమెను కస్టడీలోకి తీసుకొని విచారించారు. సిబిఐ, ఈడీ అరెస్టు చేసిన కేసులలో తనకు బెయిల్ ఇవ్వాలంటూ కవిత ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టులో పిటిషన్ వేశారు. దీనిపై ఇరు వర్గాల వాదనలు ముగిశాయి. కవితకు బెయిల్ ఇస్తే సాక్షులను బెదిరిస్తారని సిబిఐ, ఈడీ అధికారులు వాదించారు. సౌత్ లాబీ నుంచి 100 కోట్ల రూపాయల ముడుపులను ఆమ్ ఆద్మీ పార్టీకి అందించారని సిబిఐ, ఈడీ వర్గాలు బలంగా వాదిస్తున్నాయి. ఈ కేసులలో న్యాయస్థానం తీర్పు రిజర్వ్ చేసింది. అనంతరం 2 పిటిషన్లపైన తీర్పు వెలువరించింది. మరోవైపు ట్రయల్ కోర్టులో బెయిల్ నిరాకరిస్తే వెంటనే పైకోర్టుకు వెళ్లాలని కవిత న్యాయవాదులు యోచిస్తున్నట్లుగా సమాచారం. మరోవైపు కవిత జ్యుడిషియల్ కస్టడీ మంగళవారంతో ముగియనుంది. సోమవారం బెయిల్ రాలేదు కాబట్టి మంగళవారం ఆమెను న్యాయమూర్తి ఎదుట హాజరుపరచవలసి ఉంది. ఈసారి తనను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కాకుండా నేరుగా కోర్టులో హాజరయ్యేలా చూడాలని కవిత ఇప్పటికే కోర్టును కోరారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.